శాతవాహనుల పరిపాలన. శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్. శాతవాహనులు మౌర్యుల పాలనను అనుసరించారు. శాతవాహనులకు మనుధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం మార్గదర్శకంగా ఉన్నాయి. రాజు దైవాంశ సంబుధుడనే భావన ఏర్పడింది. చక్రవర్తి పరిపాలన సిబ్బంది. మహా అమాత్య రెవెన్యూ ఫైనాన్స్ చూసుకుంటాడు. విశ్వాస అమాత్య సలహాదారుడు, ప్రైమ్ మినిస్టర్. రాజ అమాత్య రాజు ఇచ్చే ఆజ్ఞలను అమలు పరిచేవాడు, సలహాలు కూడా ఇస్తాడు. ఇతడి దగ్గర ఆఫీసర్స్. బండగారిక వస్తువుల రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. హిరణికుడు క్యాష్ రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. రజుక జడ్జ్, న్యాయమూర్తి అన్నమాట. రజ విజ రాజు యొక్క డాక్టర్. ప్రదేశిక పోలీస్ అధికారి. రజ్జుగాహక భూ సర్వే చేసే ఆఫీసర్. ప్రతిహార ద్వారపాలకుడు, అదేవిధంగా కోట రక్షకుడు. మహాతలవరి ప్రధాన సేనాధిపతి, మిలిటరీ. పట్టికపాల దాన శాసనాలు రచించేవాడు. రాజ్యాన్ని విభజించడం. ఫస్ట్ రాజ్యం, దాని కింద ఆహారాలు, దాని కింద నిగమాలు, చివరిలో గ్రామాలు. రాజ్యానికి రాజు హెడ్, ఆహారాలకు అమాత్యుడు, నిగములు నిగమ సభ ఉంటుంది. పట్టణ పరిపాలన అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గహపతులు. గ్రామాలకు పెద్ద గ్రామికుడు, గుల్మిక, గ్రామిణి. నిగమ సభలు పట్టణ పరిపాలన అంటే టౌన్ అడ్మినిస్ట్రేషన్ సూచిస్తాయి. ఆహారాలు. శాతవాహనులు వాళ్ళ రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. వీటికి అమాత్యులు అనేటువంటి వాళ్ళను నియమించేవాళ్ళు. వీళ్ళు నాన్ హెరిడిటరీ అన్నమాట. వంశపారంపర్యం హక్కు లేదు. వీళ్ళని తరచుగా బదిలీ చేసేటువంటి వాళ్ళు. రెండో పులోమవి కార్లే ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి వేయించాడు. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ప్రసిద్ధి చెందిన ఆహారం గోవర్ధన ఆహారం. భూస్వామ్య వ్యవస్థ వచ్చిందని డిడి కోశాంబి పేర్కొన్నాడు. నిగములు. పట్టణాలను నిగములు అని అంటారు. నిగమ సభ ఉంటుంది. ఈ నిగమ సభలోని సభ్యులు, మెంబర్స్ని గహపతులు అని అంటారు. పట్టణాలు వాణిజ్య కేంద్రాలు కాబట్టి నిగమ సభలు ట్రేడ్ అసోసియేషన్గా ఉన్నాయి. నిగమ సభ గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ మరియు మెగస్తనిస్ ఇండికా. గ్రామ పరిపాలన. కొన్ని గ్రామాలను పరిరక్షించడానికి గుల్మిక అనేవాళ్ళు ఉండేవాళ్ళని మేకధుని శాసనం తెలుపుతుంది. ఈ మేకధుని శాసనం మూడవ పులోమవి వేయించాడు. హిరహడగల్లి శాసనం హాల గతసప్తశతిలో గుమికుల ప్రస్తావన ఉంది. రాజుకు చెల్లించాల్సిన పన్నులు వసూలు చేయటం, శాంతి భద్రతలు కాపాడటం గ్రామిక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. గ్రామికాధికారి వంశపారంపర్యంగా వస్తుంది. శాతవాహనులు రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి రాజకంకేట ప్రాంతం, రాజు కింద ఉంటుంది. ఇంకోటి సామంతుల కింద ఉంటే సామంత ప్రాంతాలు. 3 సరిహద్దు ప్రాంతాలు. సరిహద్దు ప్రాంతాలు సేనాధిపతుల ఆధీనంలో ఉండేవి. వీరిని మహాసేనాధిపతులు, మహాతలవరులు అని పిలిచేవాళ్ళు. వీరికి స్వంత నాణ్యాలు జారీ చేసే అధికారం కూడా ఉంటుంది. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. శాతవాహనుల సైన్యం గురించి ప్లీనీ, సంగం లిటరేచర్ ద్వారా మనకు తెలుస్తుంది. రాజే సర్వసైన్యాధిపతి. సైనిక విషయాలను చూసేవాడు మహాసేనాధిపతి. రాజే యుద్ధంలో సైన్యాలను నడిపేవాడు. పదాతి దళాలు ఖడ్గాలు, డాళ్ళు ధరించేవాళ్ళు. అశ్వగజ సైనికులు తలపాగాలు ధరించేటువంటి వాళ్ళు. శాతవాహనుల శాసనాల్లో కటక, స్కందవార అనే నేమ్స్ మనకు కనిపిస్తాయి.
స్కందావారం అంటే టెంపరరీ మిలిటరీ క్యాంప్, అదే తాత్కాలిక సైనిక శిబిరం. కటకం నగరాల్లోని సైన్యాగారం. ప్రతి రాష్ట్ర రాజధానిలో సైన్యాగారం ఉండేది, రక్షణ దుర్గాలు ఉండేవి. న్యాయ నిర్వహణ జ్యుడిషియరీ, రాజు సర్వోన్నత న్యాయాధికారి. మౌర్యుల కాలంలో ఉన్నట్లు సివిల్ కేసులకి, క్రిమినల్ కేసులకి స్పెషల్ న్యాయస్థానాలు ఉన్నట్లు శాతవాహనుల కాలంలో ఆధారాలు లభించలేదు. అంటే మౌర్యుల కాలంలో సివిల్కి, క్రిమినల్కి వేరువేరుగా ఉండేవి. ఇక్కడ మాత్రం వేరుగా ఉన్నాయో లేవో తెలియదు. క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన మనుస్మృతి ప్రకారం నకిలీ విత్తనాలు అమ్మిన వారికి అంగఛేదన శిక్ష విధించాలని చెబుతుంది. సోషల్ కండిషన్స్. శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ సిస్టమ్ ఉండేది. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. శాతవాహనుల యుగంలో కుల వ్యవస్థ అంత కఠినంగా ఏం లేదు, అంత స్ట్రిక్ట్గా ఏం లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉండేవి. మొదటి శాతకర్ణి తృణకాయుల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ సిస్టమ్. ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం ఉండేది, అంటే పాలిగైని. కులాలు, వృత్తులు. హాలికులు అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. సేతి అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు. స్వర్ణకారులు బంగారు పనులు చేసేటువంటి వాళ్ళు. గదికులు సుగంధం ద్రవ్యాలను తయారు చేసేటువంటి వాళ్ళు. గోలిక గోవులను కాసేటువంటి వాళ్ళు. కాసకారులు కంచు పని చేసేటువంటి వాళ్ళు. శీలవద్దికులు శిల్పాలు చెక్కేవారు రాతి కట్టుబడి. తిలపి షకలు గానుగ వాళ్ళు నూనె తీసేవారు. వదకా యంత్రికులు నీటి యంత్రాలను నడిపేవారు. సార్ధవాహులు విదేశీ వర్తకం సాగించేవాళ్ళు. కూలికలు నేత పనివారు. కులరిక కులల కుమ్మరులు. వెజ వైద్యులు. దస్తక మత్స్యకారులు. నైషధ వేటగాళ్ళు. చమకారులు చర్మకారులు. మార్దకులు వాయిద్యగాండ్రు. వత్సకార గంపలు బుట్టలు చేసేవాళ్ళు. కుశీలవ నాటకాలు వేసేవారు. సౌందిక కౌళ్ళు గీసేవారు. కుసరణకారులు కంసలి వారు. మాలకారులు పూల వ్యాపారులు. వధికులు వడ్రంకులు. ఫ్యామిలీ సిస్టమ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ నెలకొల్పినప్పటికీ స్త్రీలకి గౌరవం, స్వేచ్ఛ ఉండేది. ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ ఉమ్మడి వృత్తిని చేపట్టలేదు. శాతవాహనుల కాలంలో ఉమెన్స్ పొజిషన్ అంటే స్త్రీల స్థానం. పురుషులతో సమానంగా పాల్గొనేవాళ్ళు పండగల్లో, సభల్లో. గౌతమి బాలస్త్రీ భద్రాయన కొండపై నిర్మించే బౌద్ధ విహారానికి విరాళాలను ఇచ్చింది. హాల గతసప్తశతిలో పలు గాథలను మాధవి, రేవతి, అనుపలబ్ధ, అనులక్ష్మి అనే ఆడవాళ్ళు రచించినట్లు పేర్కొన్నారు. సతీ సహగమనంలో పాల్గొంటున్న స్త్రీల విగ్రహం నాగార్జునకొండలో లభ్యమైంది. శాతవాహనుల కాలంలో సతీ సహగమన ఉండేదని స్ట్రాబో చెప్పాడు. మట్టి గాజులు లభించాయి. పురుషులు జ్యువెలరీని ధరించేవారు. బానిస వ్యవస్థ శాతవాహనుల కాలంలో ఉండేది. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథలో బానిస వ్యాపారం గురించి ప్రస్తావించడం జరిగింది. ఎకానమిక్ కండిషన్స్ అగ్రికల్చర్ బేస్డ్ మొత్తం. పెద్ద భూస్వాములను గహపతి, గృహపతి అనేవాళ్ళు. వాళ్ళనే సంసారిన్ అని కూడా అనేటువంటి వాళ్ళు. సంస్కృతంలో వ్యవసాయ భూమిని క్షేత్రమని, ప్రాకృతంలో వ్యవసాయ భూమిని కేటమని పిలిచేవాళ్ళు. భూమిపై రైతులకు హక్కులు ఉండేవి. రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతా రాజు సొంతం కాదు,
కేవలం రాజక్షేత్రం వారికి మాత్రమే రాజు సొంతం. భూమి శిస్తు 1/6 వంతు ఉండేది. భూమిని సర్వే చేసే వాళ్ళనే రజ్య గహకుడు అనేటువంటి వాళ్ళు. వ్యవసాయ పర్యవేక్షించే అధికారిని శీతాధ్యక్ష అంటారు. పంటలు పండే పొలాలను శీతాక్షేత్రాలు అంటారు. ప్రధాన వాణిజ్య పంట శాతవాహనుల కాలంలో కొబ్బరి. క్యాష్ రూపంలో చెల్లించే ట్యాక్స్ని దేయా ట్యాక్స్ అని, ధాన్య రూపంలో ఇస్తే మేయా ట్యాక్స్ అని, వృత్తి సంఘాలు చెల్లించే పన్నుని కారుకారా ట్యాక్స్ అని, కూరగాయలు తోటలపై విధించే ట్యాక్స్ని కరా ట్యాక్స్ అని, నీటిపైన వేసే పన్నుని సుల్కా ట్యాక్స్ అనేటువంటి వాళ్ళు. గనులు తవ్వటం, ఉప్పు తయారీ ప్రభుత్వానికే పూర్తిగా చెందినవి. సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఉదకా యాంత్రికులు అంటారు. ఉదకా యంత్రం భూమిని దున్నే యంత్రం. గట్టి యంత్రం నీటిని పైకి లాగే యంత్రం. గరికా యంత్రం ముడి పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం. శాతవాహనుల కాలం నాటి నీటిపారుదల సౌకర్యాలను హాలా గత సప్తశతిలో పేర్కొనటం జరిగింది. నీటి పారుదల సౌకర్యాలను చూసుకోవటానికి పానీయ గహారిక అనే ఆఫీసర్ ఉండేవారు. శాతవాహనుల కాలంలో అమలులో ఉన్న స్వయం సమృద్ధి ఆర్థిక జీవన విధాన వ్యవస్థను శ్రేణి విధానం అంటారు. ప్రతి శ్రేణికి శ్రేష్ఠి అనే అధ్యక్షుడు ఉండేటువంటి వాళ్ళు. ప్రతి శ్రేణి తన శ్రేణి నిబంధనలు తనే రూపొందించుకునేది. శ్రేణి ధర్మం అనేవారు దానిని. శ్రేణి ధర్మాన్ని రాజు సైతం గౌరవించేవాడని మనుస్మృతి తెలియజేస్తుంది. శాతవాహనుల కాలంలో 18 రకాల శ్రేణులు ఉన్నట్లు చెప్పబడింది. జున్నర్ శాసనం దన్నుక, కాసకార, దశకార శ్రేణులు పేర్కొనబడ్డాయి. శ్రేణులు ప్రజెంట్ డే ఉన్నటువంటి బ్యాంక్ ఫంక్షన్స్ని నిర్వహించేవాళ్ళు. జున్నర్ శాసనం బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి 2 వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని కొనచిక అనే టౌన్లో ఉన్న శ్రేణిలో డిపాజిట్ చేసి దానిపై వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని చెట్లు నాటించేవాడని చెప్తుంది. వశవాదత్తుడు నాసిక్ ఇన్స్క్రిప్షన్ గోవర్ధన అనే పట్టణంలో చేనేత పనివారి శ్రేణి 2 డిపాజిట్లను స్వీకరించినట్లు పేర్కొంది. అందులో మొదటిది నెలకు 1% వడ్డీ రేటు మీద 2000 కర్షపానాలు, రెండోది నెలకు 3/4% వడ్డీ మీద 1000 కర్షపానాలు. వశవాదత్తుని నాసిక్ శాసనం. శాతవాహనుల కాలంలో 18 రకాల శ్రేణులు. ఉదకా యాంత్రిక శ్రేణి నీళ్లు. తేలికా శ్రేణి నూనె. కోలికా శ్రేణి వస్త్రం. మర్దకా శ్రేణి సంగీతం వాయిద్యం. గాంధిక శ్రేణి సుగంధం. కులల శ్రేణి కుండల. సత్వాహ శ్రేణి దూర ప్రాంతానికి వెళ్ళి వస్తువులను విక్రయించే వర్తకుల సంఘం. మాలాకార శ్రేణి పూలు అమ్మే సంఘం. శాతవాహనుల కాలంలో కాయిన్స్ కాపర్, టిన్, సీజం, పోతిన్, వెండి, గోల్డ్ కాయిన్స్ ముద్రించేవారు. లెడ్ నాణ్యాలు, సీసం కాయిన్స్ ఎక్కువగా లభ్యమయ్యాయి. బంగారు గోల్డ్ కాయిన్స్ని సువర్ణ అని, సిల్వర్ కాయిన్స్ని కర్షపాన అంటారు. వృషవాదత్తుని శాసనం ప్రకారం ఒక బంగారం నాణ్యం ఈక్వల్ టు 35 కర్షపానాలు. వర్తక వాణిజ్యాలు. విదేశీ వ్యాపారాన్ని చేసే వర్తకులను శార్ద్వాహులని పిలిచేటువంటి వాళ్ళు.
వర్తకుల వర్తకులు శ్రేష్ఠి అనే లీడర్షిప్లో ఒక శ్రేణిగా ఏర్పడేటువంటి వాళ్ళు. పల్నాడు వజ్ర పరిశ్రమకు బాగా అభివృద్ధి చెందింది. రోమ్తో వ్యాపారం బంధాలు ఉండేటువంటివి. టోలమీ జోగ్రఫీ అనే గ్రంథంలో శాతవాహనుల సీపోర్ట్స్ గురించి తెలిపింది. బెన్గోరా వెంగి ప్రముఖ వ్యాపార కేంద్రమని టోలమీ చెప్పాడు. ప్లీనీ న్యాచురల్ హిస్టరీలో భారతదేశ ఎక్స్పోర్ట్స్ గురించి తెలియజేస్తుంది. శాతవాహనుల కాలంలో సీపోర్ట్స్ వెస్టర్న్ కోస్ట్లో బారికుచ్చ ప్రజెంట్లీ బ్రోచ్ గుజరాత్, మహారాష్ట్ర, సోపారా, కళ్యాణి పోర్ట్ మహారాష్ట్ర और కర్ణాటక. కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి పోర్టుపై శాకాస్ దండెత్తి ధ్వంసం చేసినట్టు పెరిప్లస్ ఆఫ్ ది ఎర్తియన్ శ్రీలో తెలుపుతుంది. కృష్ణా జిల్లా గూడూరు దగ్గర కొడ్డూరు సీపోర్ట్ ఉంది. టాలమీ ఘంటసాలాన్ని కంతకశిలగా పేర్కొన్నారు. బ్రోచ్ దాన్నే బారాకుచ్చ. క్షేత్రపురాజు నహపానుడి ఆధీనంలో ఉండేది. గౌతమపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించి గుజరాత్ బ్రోచ్ సీపోర్ట్ని వశం చేసుకున్నాడు. బారాకుచ్చ గుజరాత్ కంటే ముందు శాతవాహనుల ప్రధాన పట్టణం కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి సీపోర్ట్. అరకమేడు పుదుచ్చేరి రోమన్ ప్రధాన వర్తక కేంద్రం. ప్లీనీ న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో రోమ్ దేశ బంగారం మొత్తం భారత్కు తరలి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. విదేశీ వాణిజ్యం వల్ల రోమ్ కాయిన్స్ కడప జిల్లా అత్తిరాలలో, శ్రీకాకుళం శాలిహండంలో, విజయవాడ, వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరులో రోమ్ కాయిన్స్ లభ్యమయ్యాయి. లంగర్ వేసిన ఓడగుర్తు నాణేలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. విదేశీ వ్యాపారం చేసే వాళ్ళని శార్దవాహులు అని పిలిచేటువంటి వాళ్ళు. లిటరేచర్. శాతవాహనుల యుగంలో ప్రాకృతం, పాలి, సంస్కృత భాషల్లో లిటరేచర్ వెలువడింది. శాతవాహనుల రాజ్యభాష ప్రాకృతం. హలుడు కాలాన్ని ప్రాకృత భాషకి గోల్డెన్ ఏజ్ అని పిలిచేటువంటి వాళ్ళు. హలుడు ప్రాకృతంలో గతసప్తశతి రచించాడు. దేశ భాష పదాలు తెలుగు భాషకు చాలా దగ్గరగా ఉన్నావని డిసి సర్కార్ తెలిపాడు. తెలుగు పదాలు ఉన్నటువంటి ప్రాకృత గ్రంథం గాథ సప్తశతి. దీనిని హలుడు రచించాడు. గాథ సప్తశతి సప్తశయి. హరుడికి కవివాత్సలుడు అనే బిరుదు కలదు. గాథ సప్తశతి ప్రారంభం, ముగింపు పశుపతి గౌరీ స్తోత్రంతో మొదలవుతుంది మరియు అంతమవుతుంది. గత సప్తశతిలో 700 గాథలు ఉంటాయి. గత సప్తశతికి అనేక మంది మహిళలు తోడ్పడ్డారు. గత సప్తశతిలో స్త్రీల సతీ సహగమనం గురించి చెప్పింది. గత సప్తశతి శాతవాహనుల కాలంలో బాల్య వివాహాలు లేవని చెప్పింది. సముద్ర వ్యాపారం చేసే వర్తకుల భార్య ప్రేయసిల దుస్థితిని పేర్కొన్న గ్రంథం హాల గత సప్తశతి. బృహత్కథని గుణాఢ్యుడు పైశాచిక భాషలో రచించాడు. బృహత్కథలో బానిస వ్యవస్థ గురించి ప్రస్తావన చేశాడు. బృహత్కథ ఆధారంగా విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించాడు. దుర్వినతుడు బృహత్కథని సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. బృహత్కథను ఆధారంగా తీసుకొని సోమదేవ సూరి కథ సరిత్సాగరం రచించాడు. బృహత్కథ మంజరి అనే గ్రంథాన్ని క్షేమేంద్రుడు రచించాడు. శర్వవర్మ కాత్రాంత వ్యాకరణం అనే సాంస్క్రిట్ గ్రామర్ బుక్ను రచించాడు. లీలావతి పరిణయాన్ని
ప్రాకృత భాషలో కుతూహలుడు రచించాడు. హలుడు శ్రీలంక రాకుమారైనటువంటి లీలావతిని ద్రాక్షారామం దగ్గర భీమేశ్వర టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్లు లీలావతి పరిణయం చెప్తుంది. లీలావతి పరిణయం ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు ఆదరించాడని తెలుపుతుంది. ప్రాకృత భాష గ్రంథాలు: గతసప్తశతి హలుడు, బృహత్కథ గుణాఢ్యుడు, లీలావతి పరిణయం, కుతూహలుడు ఈ 3 ప్రాకృతి లాంగ్వేజ్లో ఉన్నాయి. సంస్కృతం: కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని ప్రోత్సహించాడు. మహాయాన బుద్ధిస్టులు సంస్కృతంలోనే రాశారు. రుద్రదాముడు ఇండియాలో మొట్టమొదటి ఫుల్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. సంస్కృత గ్రంథాలు: సర్వవర్మ కాత్రాంతర వ్యాకరణం సంస్కృతంలో రాశాడు. వాత్సాయనుడు కామసూత్రాలను సంస్కృతంలో రాశాడు. సంస్కృతంలో వరహమిహిర బృహత్కథ జాతకాన్ని రచించాడు. అదేవిధంగా బృహత్కథ సంహిత అని రచించాడు. సంస్కృతంలో హరిసేనుడు బృహత్కథ కోశం అని రచించాడు. ధనుపాలుడు తిలకమంజరి అనేదాన్ని సంస్కృతంలో రచించాడు. ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణ అనేదాన్ని సంస్కృతంలో రచించాడు. సంస్కృత భాషలో గ్రంథరచన శాతవాహనుల యుగంలో ప్రారంభమైంది. ధాన్యకటక విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పడింది. రసరత్నావళి గ్రంథంలో నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నాగార్జునుడు రచించినటువంటి స్పృహులు లేక ప్రతి విద్యార్థి చదివాడని ఐసింగ్ చెప్పాడు. రాజులు క్షత్రియ విద్యలు నేర్చుకునేవారని, వారి శబ్ద అర్థ రూప గణక లేఖక ప్రావీణ్యం పొందారని హాతిగంప ఇన్స్క్రిప్షన్ తెలుపుతున్నది. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులు: శాతవాహనులు వైదిక మతస్థులైనప్పటికీ పరమత సహనం చూపి అన్ని మతాలను ఆదరించారు. మతాధికారిని మహా అర్చక అని పిలిచేటువంటి వాళ్ళు. వైదిక రిలీజియన్ ఆల్సో known as హిందూ రిలీజియన్. మొదటి శాతకర్ణి అనేక వైదిక కృతులను నిర్వహించాడని నానాఘట్ శాసనం తెలుపుతుంది. శాతవాహనులు లో గౌతమపుత్ర శాతకర్ణి వర్ణ సంకర్యానికి వ్యతిరేకించి వర్ణాశ్రయ ధర్మాలను రక్షించడానికి కృషి చేశాడు. దీనికి గాను గౌతమపుత్ర శాతకర్ణికి 2 బిరుదులు వచ్చాయి. ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ అనే బిరుదులు వచ్చాయి. శాతవాహనులు వైదిక మతాన్ని ఫాలో అయ్యారని చెప్పి నానాఘట్ శాసనం దీన్ని దేవి నాగనిక వేయించింది. మొదటి శాతకర్ణి బ్రాహ్మణులకు గోదాన భూదాన సువర్ణ దానాలు ఇచ్చాడని చెప్తుంది. నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుల సమర్థకుడు మాత్రమే కాదు సాంప్రదాయ శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు చేశాడని నాసిక్ శాస్త్రం చెప్తుంది. అందుకుగాను గౌతమిపుత్ర శాతకర్ణికి ఏక బ్రాహ్మణ అనే బిరుదు, ఆగమ నిలయుడు అనే బిరుదు వచ్చింది. భాగవత మతం కృష్ణుడు లేదా కన్హ కాలంలో ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. హలుడు వచ్చేసరికి వసుదేవ మతంగా అది అభివృద్ధి చెందింది. ఈ మతాన్ని స్థాపించింది శ్రీకృష్ణుడు, వసుదేవుడు. ఈ మతాన్ని ప్రధాన కేంద్రం ఉత్తరప్రదేశ్, మథుర. భారతీయ వాజ్మేయంలో మొదటిసారిగా రాధా అనే పాత్రను ప్రవేశపెట్టింది హలుడు. గత సప్తశతిలో రాధా అనే పాత్రని ప్రవేశపెట్టాడు. శైవ మతం. శైవంలో అతి ప్రాచీనమైంది పశుపత శైవం. దీనిని లకులిష శివాచార్యులు స్థాపించారు. శాతవాహనుల రాజుల పేర్లు శివస్కంద, శివశ్రీ. నాణ్యంపై స్వస్తిక్ గుర్తులు కూడా శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. గత సప్తశతి ప్రారంభంలో అదేవిధంగా ఎండింగ్లో గౌరీ స్తోత్రం ఉంటుంది.
శాతవాహనుల కాలానికి చెందిన ఏకముఖ శివలింగం తిరుపతి జిల్లా గుడిమల్లంలో ఉంది. ఇక్కడ శివలింగంపై శివుడి యొక్క ప్రతిమ ఉంది. గుడిమల్ల లింగం పరమేశ్వర ఆలయం. ఇచ్చట ఎత్తైన భారీ శివలింగంపై ఎర్రని కళ్ళతో జడల విర్రబూసుకొని శివుడు నిల్చున్న విగ్రహం తిరుపతి జిల్లా గుడిమల్లంలో లభ్యమవుతుంది. ఈ శిల్పం బర్హట్ శిల్పాలలోని యక్షుని శిల్పం మాదిరి పోలి ఉంది. గుడిమల్లం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి శివలింగం. అదేవిధంగా కర్నూలు జిల్లా వీరాపురంలో 14 శివాలయాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలంలో జైన మతం. శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించాడు. కాలకాసూర్య అనే జైన ఆచార్యుడు శాతవాహనుల కాలంలో ప్రతిష్టానపురానికి వచ్చినట్లు జైన గ్రంథం కాలకాసూరి ప్రబంధం తెలుపుతుంది. శాతవాహనుల కాలంలో జైనులు వెనకతటిపూరి విజయవాడ సమీపంలో జైన్ అసెంబ్లీ జరిపిందని ఈ సభకు అధ్యక్షుడు అర్హబలి అని తెలియజెప్తుంది. అశోకుడు మనమడు సంప్రీతి ఆంధ్ర ద్రవిడ దేశంలో జైన మత వ్యాప్తికి కృషి చేశాడు. సంప్రీతి జైనమత అశోకగా పేర్కొనబడ్డాడు. సంప్రీతి అశోకుడు మనమడు. అమరావతి స్తూప సమీపంలో వడ్డెమానుకొండలో ఒక విహారం నిర్మించాడు. వడ్డెమానుకొండపై కళింగ కరవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించారు. ఆంధ్రదేశంలో మొదట గుంటుపల్లి జైనమత స్థావరంగా ఉండేది. తర్వాత గుంటుపల్లి బౌద్ధమత స్థావరంగా రూపొందింది. ఏలూరు సమీపంలో గుంటుపల్లి గుహలు ఒకప్పుడు జైన స్థావరాలుగా అని అక్కడ కరవేలోని శాసనం చెబుతుంది. కొండ కుందాచార్యులు. ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి కొండ కుందాచార్యులు. కొండ కుందాచార్యులు ఒక దిగాంబర జైన్ అన్నమాట. అనేకాంతవాదాన్ని ప్రచారం చేశాడు. ఆచార్య కుండకుండ సమయసార, నియమసార, ప్రవచనాసార, అయినసార, పంచశక్తియ, మూలాచారం, దశభక్తి. ఆచార్య కుండకుండ అతన్నే కొండ కుందాచార్యులు అంటారు. ఇవి రాశాడనమాట. ఆంధ్రదేశంలో జైనులు జైన్ అసెంబ్లీ జరిపిన ప్రాంతం బెజవాడ దగ్గర వెనకతటిపూరి. దీనికి హెడ్ అర్హబలి. ఆంధ్రదేశంలో జైన మతాచార్యులు ఒకడు సింహనంది, ఇంకొకడు అర్హబలి. సింహనంది కడప దగ్గర పేరూరులో వక్రకచ్చ ఆశ్రమాన్ని సింహనంది స్థాపించాడు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జైనిజం సెంటర్ యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక. ఆంధ్రాలో బౌద్ధ మతం. శంబాల రాజు సుచోధనుడి కోరిక మేరకై బుద్ధుడు అమరావతిని సందర్శించాడు అని టిబెట్ బుద్ధుల విశ్వాసం. అశోకుడు పాలన కన్నా ముందే ఆంధ్ర ప్రాంతానికి బౌద్ధమతం వ్యాపించిందని సుత్తనీపాతం, కథావత్తు అనే లిటరరీ వర్క్స్ చెప్పాయి. సుత్తనీపాతంలోని భవారీ వృత్తాంతం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మహాసాంఘిక శాఖకు జన్మభూమి బర్త్ ప్లేస్ ధాన్య కటకమేనని భావించవచ్చు. అశోకుడు 13వ శిలాశాసనం ఆంధ్రులు బౌద్ధ ధర్మాన్ని అనుసరించినట్లు పేర్కొన్నది. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాట్నాలో జరిగింది. ఆ సభలో చర్చల్లో అంధకులు పాల్గొన్నారని కథావత్తు అనే గ్రంథం పేర్కొంది. పశాగం బౌద్ధ స్తూపాన్ని చెన్నపూస అనే బౌద్ధ పండితుడు నిర్మించాడు అని బిఎన్ శాస్త్రి పేర్కొన్నాడు. ఇప్పటి అమరావతికి మరొక పేరు పూర్వశైలం,
మహావీన శైలం. అమరావతికి మరో పేరు పూర్వశైలం, మహావీన శైలం. ఆచార్య నాగార్జునుడు. శాతవాహన యుగంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ ఆచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఇతడు యజ్ఞశ్రీ శాతకర్ణి సహకారంతో నాగార్జున కొండలో నివసించాడు. శ్రీపర్వతం వద్ద శైల మండపాలను నిర్మించాడు. నాగార్జునుడిని 2వ బుద్ధగా పేర్కొనబడ్డాడు. మహాయాన బుద్ధిజాన్ని రూపొందించాడు. నాగార్జున గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధార గ్రంథం లంకావతార సూత్ర వృత్తి. నాగార్జునుడు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్కి హాజరైనట్లు తెలుస్తుంది. నాగార్జునుడు కొన్ని గ్రంథాలు రచించాడు. అవి స్పృహోల్లేఖ, రత్నావళి, మూల మాధ్యమిక కారికావళి, అదేవిధంగా మహాప్రజ్ఞ పరమిత శాస్త్రాన్ని నాగార్జునుడు రచించాడు. సుహృల్లేఖ రచించాడు. రత్నావళి రచించాడు. సుహృవేళ అనే గ్రంథాన్ని నాగార్జునుడు రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ దీన్ని చదివారని ఐసింగ్ అనే అతను తెలియజేశాడు. మూల మాధ్యమిక శాస్త్రాన్ని నాగార్జునుడు రచించాడు. ఈ గ్రంథంపై ఆచార్య నాగార్జునుడు తనకు తానే ఆకుతో భయం అనే పేరుతో వ్యాఖ్యానం రచించాడు. ఆకుతో భయం అనే పేరుతో నాగార్జునుడు వ్యాఖ్యానం రచించిన గ్రంథం మూల మాధ్యమిక శాస్త్రం. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు శూన్య సప్తసతి విషయాలు, శూన్య సప్తసతి అనే బుక్కును రచించాడు. ఇందులో నాగార్జునుడు సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రవేశపెట్టి బౌద్ధంలో అనేక సంస్కరణలు తెచ్చాడు. నాగార్జునుడు శ్రీపర్వతం నాగార్జున కొండ వద్ద ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించాడని ఫాహియాన్ తెలిపాడు. 1926లో నాగార్జున కొండ కనుగొన్నది ఏఆర్ సరస్వతి. నాగార్జునుడు అమరావతి స్తూపానికి ప్రకారాన్ని నిర్మించాడు. సోమదేవ సూరి కథ సరిత్సాగరం ప్రకారం నాగార్జునుడు అతని శిష్యుడు ఆర్యదేవుడు కుట్రలతో చంపబడ్డాడు అని బిఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నాడు. ఆచార్య నాగార్జునుడి బిరుదులు: ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్, 2వ బుద్ధుడు, మాధ్యమిక వాద ప్రవక్త, గతి తార్కిక వాద ప్రవక్త. ఈ 5 బిరుదులు నాగార్జునుకు ఉన్నాయి. గోవర్ధన పట్టణంలో వృషభాదత్తుడు అనే ఒక నేత పనివారి శ్రేణి వద్ద 2000 కర్షపానాలు నిధిని ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో బౌద్ధ సన్యాసులకు ప్రతి సంవత్సరం బట్టలు ఇచ్చే ఏర్పాటు చేశాడు. వృషభాదత్తుడు, గోవర్ధన పట్టణం, ఒక నేత పనివారి శ్రేణి. శాతవాహన రాజుల ఆదరణ. నాసిక్ విహారానికి 3500 కర్షపానాలు అంటే సిల్వర్ కాయిన్స్ను ఇచ్చిన మహిళ విష్ణుదత్త. కృష్ణుడు నాసిక్లో శ్రమణులకు ఒక కేవ్ను నిర్మించి అక్కడ దాన శాసనం చెక్కించాడు. దాన శాసనాన్ని చెక్కించింది కృష్ణుడు. నానాఘట్ గుహని బౌద్ధులకు అంకితం చేసింది. గౌతమి బాలశ్రీ తన కొడుకు గౌతమిపుత్ర జబ్బును పడితే మహారాష్ట్ర నాసిక్లో గుహలను నిర్మించి భద్రాణియా బౌద్ధ శాఖకి దానం చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి కోలుకున్న తర్వాత 100 నివర్తనాల భూమిని బౌద్ధులకు దానం చేసి సంచి మధ్యప్రదేశ్కి తోరణాలు చెక్కించాడు. 2వ పులోమవి కార్లే కేవ్స్ విహారంలో ఉన్న మహాసంఘిక బుద్ధిస్ట్స్కి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఒక గ్రామాన్ని దానం చేసింది 2వ పులోమవి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి శ్రీపర్వతం దగ్గర విహారాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ విహారానికి పేరు పరావత విహారం అని, మహాచైత్యం అని పేరు. 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్లో థెరవేద బుద్ధిజం, మహాసంఘిక శాఖలుగా బుద్ధిజం విడిపోయింది. గౌతమిపుత్ర శాతకర్ణి
రెండవ పులోమవి ఆదరించిన శాఖ భద్రయానిక. మహాసంఘిక శాఖకు ప్రధాన కేంద్రం ధాన్యకటకం. ఆంధ్రదేశపు బౌద్ధతత్వమునకు కల పేరు చైత్యకవాదం. చైత్యకవాదమును సాంప్రదాయం ప్రారంభించింది మహాదేవ భిక్షువు. చైత్యకవాద ప్రధాన లక్షణం బౌద్ధ చిహ్నాలను అంటే బుద్ధిస్ట్ సింబల్స్ని పూజించటం. బౌద్ధ విద్యా విధానం పబ్బజ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ధాన్యకటకంలోని విశ్వవిద్యాలయ నమూనాని ఆదర్శంగా తీసుకొని టిబెట్ లాసాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడని ఫాహియాన్ చెప్పాడు. ప్రతి ఒక్కరూ స్పృహుల్లేఖ చదివారని ఐసింగ్ చెప్పాడు. వాస్తుశైలి బౌద్ధమత కట్టడ నిర్మాణాలకు ప్రధాన ఆధార గ్రంథం మహాపరినిభావ సుత్తం. మహాపరినిభావ సుత్తం ప్రకారం అన్ని కట్టడాలు కట్టారు. స్తూపాలు 3 రకాలు: ఉద్దేశక స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు, పరిభోజక స్తూపాలు. అమరావతి స్తూపం ఆంధ్రదేశంలో ఉండే అన్ని స్తూపాల కల్లా పెద్దది మరియు విశిష్టమైనది. 1797 సంవత్సరంలో కల్నల్ మెకాంజీ అమరావతి స్తూపాన్ని వెలికితీశాడు. ఈ స్తూపం లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అమరావతి స్తూపం మరమ్మతుకై అశోకుడు పంపబడిన బౌద్ధమాచార్యుడు మహాదేవ భిక్షువు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మొదటి బౌద్ధమాచార్యుడు మహాదేవ భిక్షువు. అమరావతి స్తూప వివరాలు. హీనాయన దక్షిణ భారత బౌద్ధ క్షేత్రాల్లో గొప్పది. ఆంధ్ర చరిత్రలో తొలి పట్టణం. హీనాయనకి ప్రధాన కేంద్రం. ఐకస్తంభ కళ్యాణం ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప మరే బౌద్ధ దేశాలలో కూడా ఇటువంటి విధానం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప మరే బౌద్ధ దేశాలలో కూడా ఐకస్తంభ కళ్యాణం అనే విధానం లేదు. దిమికుడు అనే చర్మకారుడు తన కుటుంబంతో కలిసి వచ్చి అమరావతికి పూర్ణకుంభం బహుకరించాడు. పూర్ణకుంభాన్ని బహుకరించింది దిమికుడు. ఇండియాలో ఓల్డెస్ట్ స్తూప పిప్రవాహ స్తూప. ఆంధ్రాలో ఓల్డెస్ట్ స్తూప బట్టిప్రోలు స్తూప. చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న మాంధాత శిల్పం జగ్గయ్యపేటలో ఉంది. జగ్గయ్యపేటలో పుణ్యశిల అనే శిల్పం కూడా ఉంది. విహారాలు విశ్రాంతి తీసుకునే మందిరాలు. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంపై 7 అంతస్తుల విహారాన్ని నిర్మించాడని ఫాహియాన్ చెప్పాడు. చైత్యం ప్రార్థనా మందిరం. ఆంధ్రప్రదేశ్లో ఓల్డెస్ట్ చైత్యం గుంటుపల్లి. ఈ గుంటుపల్లి వెస్ట్ గోదావరి జిల్లాలో జలకరగూడెంలో ఉంది. గుంటుపల్లి చైత్యం మౌర్యుల కాలం నాటి బరాబర్ కేవ్స్తో పోలుస్తారు. బరాబర్ కేవ్స్తో పోల్చేది గుంటుపల్లి చైత్యాన్ని. పశ్చిమ భాగంలో ప్రముఖ చైత్యాలయాలు. మహారాష్ట్ర కార్లే. దీనికి దాన సహాయం చేసింది భూతపాలుడు. మహాసాంఘిక బౌద్ధ భిక్షువులకు 2వ పులోమవి ఒక గ్రామాన్ని ఇచ్చాడు. ఇండియాలో ఉన్నటువంటి చైత్యాలే కల్లా బిగ్గెస్ట్ కార్లే మహారాష్ట్ర. ఇందులో ఉండే బౌద్ధులకే పులోమవి ఒక గ్రామాన్ని ఇచ్చాడు. నాసిక్ మహారాష్ట్ర. విష్ణుదత్త అనే మహిళ 3500 కర్షపణాలను విరాళంగా ఇచ్చింది. కేవ్ టెంపుల్స్. అశోకుడు కాలంలో ఈ కేవ్ టెంపుల్స్ ప్రారంభమయ్యాయి. శాతవాహనులు ఈ గృహాలయాలను మరింత అభివృద్ధి చేశాడు. ఆంధ్రదేశంలో రాతిని తొలసి నిర్మించిన ఏకైక బుద్ధిస్ట్ కేవ్ టెంపుల్ గుంటుపల్లి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. అనకాపల్లి సమీపంలో శంకరం అనే ఊర్లో గొప్ప బౌద్ధ గుహాలయాలు నిర్మించబడ్డాయి.
అనకాపల్లి శంకరంలో గుర్రపనాడ ఆకారంలో గుహాలయాలు కేవ్ టెంపుల్స్ నిర్మించబడ్డాయి. ఆరామం, స్తూపం, విహారం, చైతన్యం, విద్యాలయం అన్నీ ఒకే చోట ఉంటే దాన్నే ఆరామం అంటారు. కడపలో నందలూరు ఆరామం అనేది ఒకటి ఉంది. చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ ఆంధ్రాలో 40 సంఘ ఆరామాలు ఉన్నాయని తన సియూకిలో రాసుకున్నాడు. శ్రీపర్వత సంఘ ఆరామం యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో నిర్మించబడ్డాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో శ్రీపర్వత సంఘారామాన్ని నిర్మించాడు. అమరావతి శైలి శిల్పంలో పద్మంపై పద్మాసనంలో కూర్చున్న బుద్ధుడు కనిపిస్తాడు. అమరావతి స్కల్ప్చర్స్లో పద్మంపై పద్మాసనంలో కూర్చున్న బుద్ధుడు కనిపిస్తాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఇండోనేషియాలోని బొరోబుదర్ స్తూపం. దీన్ని పూర్ణవర్మ నిర్మించాడు. అమరావతి వాస్తుకళకు జేమ్స్ ఫెర్గూసన్ ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనే బుక్లో అమరావతి వాస్తుకళకు అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించాడు. ఎవరు? జేమ్స్ ఫెర్గూసన్.